మన టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టెస్ట్లో ఏకంగా 336 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆకాశ్ దీప్ మరియు సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో, శుభ్మన్ గిల్, జడేజా, పంత్, జైస్వాల్ మరియు రాహుల్ సూపర్ బ్యాటింగ్తో, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ స్ట్రాటజీస్తో 68 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న మన టీమిండియా సెకండ్ టెస్ట్లో టీంని చూసి ఈ టీంతో ఇదివరకు గెలవలేని గ్రౌండ్లో ఎలా గెలుస్తారనే విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ వాటన్నింటినీ అధిగమించి మన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో అద్భుతాలు సృష్టించి గ్రేటెస్ట్ విక్టరీ సాధించింది. దీంతో ప్రీవియస్గా వెస్టిండీస్పై 318 రన్స్ తేడాతో గెలిచిన రికార్డ్ని బ్రేక్ చేసి అవుట్ సైడ్ వెన్యూలలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఏ టీం కూడా ఇంగ్లాండ్ను ఇంత డిఫరెన్స్తో ఓడించలేదు. దాంతోపాటు ఏషియన్ కంట్రీల్లోని ఏ టీం కూడా ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో గెలవలేదు. అలాగే ఈ గెలుపుతో సేనా కంట్రీస్లలో మన టీం అత్యధిక పరుగుల తేడాతో గెలిచి మరో రికార్డ్ని క్రియేట్ చేసింది. ఊహకందని లక్ష్యాన్ని దాటేసి మన టీమిండియా ఫెంటాస్టిక్ విక్టరీని సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో చాలామంది టీమిండియా 0-5తో సిరీస్ కోల్పోతుందని తెలిపారు. వీటన్నింటికీ ఈ గ్రేటెస్ట్ విక్టరీతో మన టీమిండియా సమాధానం ఇచ్చింది. వర్షంతో డే 5 డిలేగా స్టార్ట్ అవడంతో ఇంగ్లాండ్ మ్యాచ్ని డ్రా చేస్తుందేమో అనుకున్నాం. బట్ ఆకాశ్ దీప్ స్టార్టింగ్లోనే తన ఎక్సలెంట్ రిలీజ్తో ఓలీ పోప్ని, హ్యారీ బ్రూక్ని అవుట్ చేయడంతో దాదాపు టీమిండియా విజయం ఖాయమైంది. హ్యారీ బ్రూక్ అవుట్ అయిన బాల్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. వీరిద్దరూ అవుట్ అయ్యాక కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు జేమీ స్మిత్ కాసేపు మన బౌలర్లని కాన్ఫిడెంట్గా ఆడడంతో మరోసారి ఇంగ్లాండ్ గేమ్లోకి వచ్చింది. అయితే గిల్ ఎక్సలెంట్ బౌలింగ్ చేంజ్తో లంచ్కి ముందు వాషింగ్టన్ సుందర్కి బౌలింగ్ ఇచ్చి స్టోక్స్ వికెట్ రాబట్టాడు. సుందర్ తన సూపర్ డెలివరీతో స్టోక్స్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇక స్టోక్స్ వికెట్తో టీమిండియా గెలుపు లాంఛనమైంది. తర్వాత మన బౌలర్లు కంటిన్యూస్గా వికెట్లను సాధించారు. ప్రసిద్ధ్ కృష్ణ షార్ట్ పిచ్ బాల్తో వోక్స్ని అవుట్ చేయగా, జడేజా జోస్టాంగ్ని అవుట్ చేశాడు. నెక్స్ట్ ఆకాశ్ దీప్ తన స్లోవర్ బౌన్సర్తో జేమీ స్మిత్ను అవుట్ చేశాడు. ఈ ఫెంటాస్టిక్ విక్టరీకి హీరో మాత్రం ఆకాశ్ దీప్ అనే చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి ఇండియాని గెలిపించాడు. ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్తో ఫస్ట్ ఫైఫర్, అదేవిధంగా టోటల్గా 10 వికెట్లు తీసి 39 ఇయర్స్ తర్వాత ఈ గ్రౌండ్లో రికార్డ్ని బ్రేక్ చేశాడు. బుమ్రా స్థానంలో వచ్చి ఎక్సలెంట్ రిప్లేస్మెంట్గా మారిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ చెమటోడ్చిన ఈ గ్రౌండ్లో ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీశాడంటే మామూలు విషయం కాదు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి. తన సూపర్ బ్యాటింగ్తో ఎన్నో ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన శుభ్మన్ గిల్ కెప్టెన్గా కూడా అనేక రికార్డులు సాధించాడు. బౌలర్లందరికీ ఫ్రీడమ్ ఇస్తూ వారు వికెట్లు సాధించేలా చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ లేకపోయినా ఫస్ట్ టెస్ట్ ఓడిన తర్వాత కూడా గ్రేటెస్ట్ కంబ్యాక్తో టీమిండియాకి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించి ఎంతోమంది మాజీ ప్లేయర్ల ప్రశంసలను అందుకున్నాడు. ఇదే విధమైన ఫామ్తో మన టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ని గెలిచి రికార్డులను బ్రేక్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.